అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చాను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుస్తున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల వాని నోట నుండి అగ్ని బయలుపడాలి, వారి శత్రువులను దహించివేయును కనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల అలాగున వాడు చంపాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షుల గురించి ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రకటన గ్రంథం అంటే ఇది ప్రత్యక్షీకరణ. ప్రకటన గ్రంథం అంటే పర్టికులర్ మీనింగ్ ఏంటంటే ప్రత్యక్షీకరణ. భూలోకంలో ఉండగా పరలోకం సంబంధమైనంతా కూడా యోహాను భక్తుడికి ప్రత్యక్షపరచబడడం, దీన్ని ప్రత్యక్షీకరణ అంటారు. అంటే భూమి మీద ఉండి పరలోకంలో విహరించిన వాడు అన్నమాట. భూమి మీద ఉండి పరలోకంలో విహరించిన వాడు, పరలోక దర్శనాన్ని చూసినవాడు. ఈ భూమి మీద ఉండి పరలోక దర్శనాన్ని ఎవరు చూడగలుగుతాడంటే, ఎవరు చూడగలుగుతాడు? దేవుడితో ఇంటర్లింక్ కలిగిన వాడు. మీరంటే యోహాను గురించి మనం పరిశీలన చేసినప్పుడు యోహాను గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇతడు దేవుని యొక్క వాక్య ప్రకారం ఏం చెప్తుందంటే, ఇతడు యేసు యొక్క రొమ్మున ఆనుకున్న యేసు యొక్క ప్రియ శిష్యుడు ఉంటూ యేసుక్రీస్తు వారిని అమితంగా ప్రేమించినటువంటి శిష్యుడు. అందుకే తన గురించి తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకుని అంటాడు, యేసును ప్రేమించిన స్నేహితుడును, యేసును అతిగా ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకున్న వాడును అని చెప్పేసి తన గురించి తాను చెప్పుకోవడం మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ భూమి మీద ఉంటూ పరలోక సంబంధమైన దర్శనాన్ని చూసిన వాడు యోహాను. అంటే అక్కడ ఉన్నటువంటి డొమిషియన్ చక్రవర్తి కాలంలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నీరో కానీ డొమిషియన్ కానీ చాలా క్రూయల్ ఎంపరర్స్ అన్నమాట. ప్రపంచంలో మనం చూడగలిగినట్లయితే సంఘానికి శ్రమ, సంఘానికి వేదన ఎవరి కాలంలో ఎక్కువగా కలిగిందని మనం చూసినట్లయితే నీరో కాలంలోనూ డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఎక్కువగా సంఘం శ్రమ పడినట్లుగా మనం చూడగలుగుతాం. మీరు హిస్టరీలో చూడగలిగితే అందుకే నీరు అనుకున్న వాడు ఏం చేసేవాడు అంటే, నేనే రాజుని, నేనే చక్రవర్తిని అని అనిపించుకోవడానికి. ఈ యొక్క క్రైస్తవులు అనబడిన వారు వ్యక్తి పూజ చేయరు కనుక వీరిని చిత్రహింసలకు గురి చేయాలని ఏం చేసేవాడు అంటే, ఈ యొక్క క్రైస్తవులు అనబడిన వారిని ఏం చేసేవాడు, ఒక ఆడిటోరియంలో ఉన్న ప్లేస్లో తీసుకెళ్లి ఆ ప్లేస్లో వారు నూలేసి ఏం చేసేవాడు అంటే, ఆకలితో ఉన్నటువంటి సింహాలను, క్రూర మృగాలను వారి మీదకి వదిలేసి వాటిని చూస్తూ పైసికానందం అంటారు కొంతమంది, అటువంటి ఆనందం పొందుతుండేవాడు. అంటే క్రైస్తవుని అంతగా హింసకు గురి చేస్తూ ఉండేవాడు. అయితే యోహాను భక్తుడు దేవుని యొక్క సువార్త ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సువార్తను ఆఫ్ చేయాలని యోహాను భక్తుని సువార్త ప్రార్థన చేయకుంటే పద్మస్ అనబడిన ద్వీపంలో యోహాన్ని పడవేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ పద్మస్ ద్వీపంలో యోహాన్ని వేసినప్పుడు అయినప్పటికీ కూడా యోహాను దేవుడితో కనెక్షన్ కలిగి ఉన్నాడు కనుక దేవుడు అక్కడ యోహానుతో కొన్ని విషయాలు, జరగబో విషయాలు నేను చెప్తానని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. ఇక్కడ రాబోయే కాలంలో ఎలా ఉంటది, మరి రాబోయే కాలంలో ఏం జరగబోతుందని కొన్ని విషయాలు ఆత్మ ద్వారా ఈ యొక్క యోహానుకు మరి ప్రవచనాత్మకంగా తెలియచేయడానికి మనం చూడగలుగుతాం. ఈ 11వ అధ్యాయంకి వచ్చేసరికి యోహానుకు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఇది ఒక 2 సాక్షులను నేను నిలబెట్టుకుంటాను అని చెప్తూ 11వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూసినట్లయితే, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టము, ఆలయములకు వెలుపటే వారిని కొలత వేయకు విడిచిపెట్టము, అది అంజలికి ఇవ్వబడింది, వారి 42 నెలలు పరిశుద్ధ పట్టణం కాలుతో తొక్కేది. ఇక్కడ మందిరం గురించి చెప్తున్నాడు అనమాట. దేవుని మందిరం యొక్క కాల్కులేషన్, దేవుని మందిరం యొక్క కాల్కులేషన్ మనం చూస్తే, ఇక్కడ భూమి మీద ఉంటూ ఆత్మ సంబంధమైన దర్శనం చూస్తూ దేవుని మందిరం యొక్క ప్రత్యక్షతను చూసిన వాళ్ళని మనం చూస్తే, ఒకటి యోహాను చూస్తాం, రెండోది ఇంకెవరు, రెండోది ఎవరు ఒకసారి పాటు. ఇప్పుడు ఆలయము కొలత వేయబడుతుంది అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే 2 సాక్షులకు నేను అధికారము ఇస్తాను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచిస్తారు. వీరు భూలోకములకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములు అన్నారు. ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలుపడాలి, వారి శత్రువులను దహించి వేయను. కనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించినట్లా వాడు అలాగూ
చంపబడవాలను. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు సాక్షులు దేవుడు పంపిస్తాడు. ఇద్దరు సాక్షులు కూడా నిలబడి దేవుని కొరకు ప్రవచనాన్ని ప్రవచిస్తారు, దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఇద్దరిని కూడా తెలియజేస్తూ ఏమంటాడంటే వీళ్ళిద్దరికి కూడా కొన్ని సిమిలర్ గా కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. ఆ అధికారాల గురించి చెప్తూ వీళ్ళకున్న ఇవ్వబడిన అధికారం ఏంటంటే వారికి ఎవడైనా హాని చేయాలనుకుంటే వారి నోటి నుండి ఏమొస్తుందట? అగ్ని దిగి వస్తుందట. ఆ తర్వాత మనం చూస్తే ఇంచుమించు ఎన్ని దినాలు ప్రవచిస్తారని వాక్యం చెప్తుందంటే 1260 దినాలంటే 1260 రోజులు అనమాట. ఎన్ని దినాలు ప్రవచిస్తారని చెప్తుంది? 1260 రోజులు. నేను అందుకే కాల్కులేషన్స్ అన్నీ ఉంటాయని చెప్పాను. 1260 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? ఏది పడితే చెప్పాను. 1260 దినాలంటే ఎన్ని సంవత్సరాలు? 1260 365. ఒకసారి కూర్చోండి. 3.45 years, 3.5 సంవత్సరాలు. నేను అందుకే చెప్తున్నాను కదా, ప్రకటన గ్రంథం చదవాలంటే కాల్కులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చదువుకు నేర్చుకోవడం కాదు. అందుకే ప్రకటన గ్రంథం అందరూ చెప్పలేరు. ప్రకటన గ్రంథం చెప్పాలంటే డెప్త్ తీరి ఉండాలి. ఏది పడితే చెప్తూ వెళ్ళిపోతే అయిపోదు. నేను ఇవన్నీ కూడా తర్వాత కాల్కులేషన్స్ మీకు అన్ని కూడా చెప్తాను. ఎన్ని దినాలు? 1260 రోజులు అంటే ఎన్ని దినాలు? 3.5 సంవత్సరాలు. 3.5 years వారు ఏం చేస్తారట? ప్రవచనం చేస్తుంటారు. దేవుని గురించినటువంటి మాటలు చెప్తూ ఉంటారు. దేవుడు వారికి కొన్ని అధికారాలు ఇచ్చాడు. అధికారాలు ఏంటంటే వారికి ఎవడైనా హాని చేయాలనుకుంటే వారి నోటి నుండి ఏమొస్తుందట? అగ్ని వస్తుందట. ఆ నోటి నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుంది. ఆ రెండోది మనం చూసినట్లయితే 6వ వచనం, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయటకు వారికి అధికారం. వారు ఎన్ని దినాలు అయితే ప్రవచిస్తారో అన్ని దినాలు కూడా వర్షింపకుండా వారికి ఏ అధికారం ఇవ్వబడ్డదట? ఆకాశాన్ని మూసివేసే అధికారం దేవుడు వారికి అనుగ్రహింపజేశాడట. అంతేకాకుండా మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారం కలదు. మళ్ళీ వారికి ఇవ్వబడిన అధికారం ఇంకేంటి? నీళ్లు రక్తముగా మార్చగలరట. నానా విధమైన బాధలతో భూనివాసులు బాధించడానికి వారికి అధికారం ఉంది. అంటే ఇప్పుడు ఇద్దరు సాక్షులు ఎవరు అనుకున్న క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకుంటే కాంటెస్ట్ మనం పెట్టుకుందాం. జాన్ పాషన్ యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇద్దరు సాక్షులు మనం చూసినట్లయితే ఇద్దరు సాక్షులు కూడా వస్తారట. వచ్చి దేవుడి నామాన్ని ప్రవచిస్తారట. వారు అద్భుతాలు చేస్తారట, సూచక్రియలు జరిగిస్తారట. సూచక్రియలు జరిగించడానికి వారికి ఇవ్వబడిన అధికారం ఏంటంటే వారు ఆకాశాన్ని మూయగలరు వర్షం కురవకుండా. రెండోదిగా వారు భూజన్మను బాధించడానికి ఏదైనా సరే చేయగలిగిన ఆధిక్యత కలిగిన వారు. అయితే వారి మీదకి తెగులు రప్పించే అధికారం కలిగిన వారు, లేదంటే ఏదైనా కీటకాల చేత దాడి చేయించే అధికారము కలిగిన వారు ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. సర్వసాధారణంగా వాక్యాన్ని చదువుతున్న ఎవరైనా సరే ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఈ యొక్క స్క్రిప్చర్ చదివినప్పుడు ఈ ఇద్దరు ఎవరై ఉంటారు, మళ్ళీ ఎవరిని దేవుడు పంపిస్తాడో అని ఆలోచించినప్పుడు చాలా మంది కలిగే ఒక ఆలోచన ఏంటంటే బైబిల్ గ్రంథంలో యొక్క సూచక్రియలు మహత్కార్యాలను కూడా చూసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దెబ్బగలిగిన ఏకైక ప్రవక్తగా ఉండే ఏలీ గురించి మనకి ఒకసారి గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ మనం చూస్తే వారికి ఇవ్వబడిన అధికారం ఏంటంట? వారి మాట నుండి అగ్ని బయలుపడి శత్రువులను దహించి వేయను. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం అగ్ని దిగి వచ్చి ఏం చేస్తుంది? బయలుదేవతలందరినీ కూడా కాల్చివేసింది. మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయంలో మనం చూస్తే 17-18 అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క వచనాలను కూడా మనం పరిశీలన చేస్తే ఈ యొక్క స్క్రిప్చర్లో మనము చూడగలుగుతాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 17-18 అధ్యాయంలో ఏలి యొక్క చరిత్రలో మనం చూస్తే బయలుదేవతలకు సంబంధించినటువంటి ఆ ఆరాధన జరుగుతున్నప్పుడు ఏలియా రోషము గలవాడే దేవుని యొక్క సముఖంలో నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేసింది? అక్కడ ఉన్న వారందరినీ కూడా దహించి వేసింది. రెండోదిగా మనం చూస్తే వారు ఆకాశాన్ని వర్షింపకుండా మూయడానికి అధికారం కలిగిన వారు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము ఎన్ని రోజులు వర్షం ఇవ్వలేదట? 3.5 సంవత్సరాలు వర్షము ఇవ్వలేదు. మీరు ఒకసారి టైం పీరియడ్ కాల్కులేట్ చేసుకుంటే ఎన్ని దినాలు ప్రవచిస్తారని చెప్పారు? 1260 దినాలు అంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఏలియా ఆకాశం నుండి వర్షం కురవకుండా ఎన్ని దినాలు బంధించగలిగాడంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఈక్వల్ టు 1260 దినాలు. ఈ కాల్కులేషన్స్ అన్ని కూడా చూసుకున్నప్పుడు చాలా మంది ఏమంటారంటే ఏలియా అయి
ప్రవక్త, ఏలే అంటాడు ఈ యొక్క సాక్షి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అనుకోవడం తప్ప అది రియల్లో కాదు, ఎవరు తెలుసు అంటే కేవలం గాడ్కి తెలుసు. తర్వాత చెప్తాను సొల్యూషన్. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఏలే ఎందుకు రావాలి అని ఎందుకు అనుకుంటారంటే, ఏలే రావాలనుకుంటారు? ఏలే కాకుండా వేరొకరు రావచ్చు కదా, ఏలే స్థానంలో వేరొకరు మనం పెట్టుకోవచ్చు కదా. ఏలే అని ఎందుకు రావాలంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏంటి? మరణం లేకుండా కొనుక్కోవాలి. మరణం లేకుండా పరలోకానికి కొనుక్కోబడిన వ్యక్తి. భూమి మీద పుట్టిన ప్రతి వాడు కూడా మరణించిన తర్వాత ఆత్మ ద్వారా పరలోకంలో చేరగలుగుతాడు. మరణం లేకుండా పరలోకానికి చేర్చబడిన వారు ఇద్దరు వ్యక్తులు ఓల్డ్ టెస్టమెంట్ లో. వారిద్దరు ఎవరో? హనోకు, ఏలియా. వీళ్ళిద్దరూ మరణం చూడకుండా పరలోకానికి కొనుక్కోబడిన వారు. దేవుడు నచ్చితే, దేవుని యొక్క ఉద్దేశం అయితే దేవుడు వారిని ఎంతకు పంపించగలడో లేదంటే దేవుడి దగ్గర ఉంచగలడు, దేవుడు ఇష్టం. ఇప్పుడు మన మీద ఉన్నటువంటి అధికారి మనకు 10,000 పెంచినా పెంచవచ్చు, లేదంటే ఏమి ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు. దానికి అడిగే రైట్ నీకు లేదు. వాడి మీద నీ మీద కనికరం కలిగి ఒక 10,000 శాలరీ ఇచ్చాడు అనుకోండి, మన అదృష్టవంతులు లేడు. నీ మీద కనికరం కలగలేదు అనుకో, నువ్వు 10 సంవత్సరాలు చేసినా రూపాయి కూడా పెంచుతావు, నువ్వేమీ చేయలేవు. కాబట్టి చాలా మంది ఏమంటారంటే, ఈ యొక్క స్క్రిప్ట్ అని చూసినప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటారు అని అంటే, మరణం చూడకుండా పరలోకం కొనుక్కోబడిన వారు ఇద్దరు వ్యక్తులు. అందులో ఏలియా, రెండోది హనోకు. వీళ్ళిద్దరిని దేవుడు మరలా శరీరధారులుగా భూమి మీదకి పంపించి మరలా ఒకవేళ దేవుడి పరిచయం కొరకు వాడుకుంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ తప్ప అది ఫ్యాక్ట్ అని ఎవరు కూడా చెప్పలేమమ్మ. అయితే ఇక్కడ క్రింద ఇంకా మనం చూస్తే వారు చూడండి, ఇంకా మనం చూస్తే వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారం ఇవ్వబడదు. నీళ్లు రక్తముగా మార్చడం, నానా విధమైన తెగులతో బాధించడం ఆ యొక్క స్క్రిప్చర్ మనం చదివినప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారు? మోసే గుర్తొస్తారు. మరి మోసే మరణించాడు కదా. మోసే మరణించినప్పుడు మోసే యొక్క శరీరం దేవుడు ఒక కొండ మీదకి రమ్మని అక్కడ చనిపోయి దేవుడు ఎవరి చేత సమాధి కార్యక్రమం నిర్వహించాడు? మోసేకి దేవదూతల చేత సమాధి నిర్వహించాడు. నేను చాలా సార్లు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదూతలు మోసేకి సమాధానం గురించి సమాధి కార్యక్రమం చేస్తుంటే సాధనుడు కూడా ఆ యొక్క దేవదూతలతో వాదించాడు. మీకు అసలు బుర్ర ఉందా లేదా? ఇశ్రాయేలీయుల్ని ద్రోహులారా తిట్టినట్టు మోసేకి దేవుని గురించి మీరు శ్రద్ధ తీసుకున్నారని చెప్పేసి మోసే మీద దేవునికి చాడీలు చెప్తుంటే మెకాయిలు వచ్చి దేవుడు నిన్ను గద్దించింది కాక నువ్వు నోరు మూసుకుని కూర్చోవు, మా మోసే గురించి మేము ఏం చేయాలని చెప్పేసి అక్కడ దేవతలు గద్దించినట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఈ యొక్క నీళ్ళని రక్తముగా మార్చడం, అదే రీతిగా ఈ యొక్క ప్రజల మీదకి ఈ యొక్క శ్రమలు తెగులు రప్పించే వారిని చూస్తే, మోసేని మనం చూస్తే 7వ అధ్యాయం నిర్మాకాండం 7వ అధ్యాయంలో ఈ స్క్రిప్ట్స్ అని కూడా మనం చూడగలుగుతుంది. అది కూడా చెప్పడం చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే వాక్యాలతో సహా చూపించాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మోసే గురించి మనకందరూ కూడా తెలిసి ఇంచుమించు ఎన్ని తెగులు రప్పించాడు ఐగుప్తు దేశం మీదకి? ఎన్ని తెగులు రప్పించాడు? ఏమంటే ఒకసారి చెప్పండి, ఒక ఫార్మల్ అని చెప్పండి. రకపేయి పదవమి శీతం. అందరూ చెప్పండి. రకపేయి పదవమి శీతం. ఈ రకాల తెగుళ్ళు దేవుడు ఇశ్రాయేలు మీదకి రప్పించాడు. అయితే ఈ స్క్రిప్చర్లో మనం చూస్తే కొంతమంది అంటారు మోసే ఉండొచ్చు అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన స్వరూపం అంతా కూడా మారినప్పుడు కొండ మీదకి యాకోబు యోహాను పేతురును తీసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రూపం అంతా కూడా మారిపోతుంది. రూపం అంతా కూడా మారిపోయినప్పుడు అక్కడ ఆయన మోసే ఏలియా ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన వారిద్దరితో డిస్కస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఒకవేళ మోసే ఏలియా అయ్యి ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ అనుకోవడమే తప్ప అది రియాలిటీ అన్నది నువ్వు చెప్పలే, నేను చెప్పలేం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇంకా మనం క్రిందకి చదివితే వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధంలో వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపను. వారి శవములు ఆ మహాపట్టణం సంత వీధుల్లో పడిండును. వారికి ఉపమాన రీతిగా సొదొమనియు ఐగుప్తనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు
వారి శవములను సమాధిలో పెట్టనియరు. ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గది చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని ఎదుట జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది కనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగుల భయము కలిగెను. ఇక్కడ మనం చూసినట్లయితే వారిని ఇక్కడ ఇంత అధికారం కలిగినటువంటి వారిని మనం పరిశీలన చేయగలిగినప్పుడు ఏం చేశారంటే, వారు దేవుని యొక్క నామాన్ని బట్టి అద్భుతాలు చేస్తున్నప్పుడు, దేవుని యొక్క నామాన్ని బట్టి ఉన్నతమైన కార్యాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వారు కొన్ని దినాల తర్వాత చనిపోయినట్లుగా మనము చూడగలుగుతాం. అంతకు ముందు వారు మనం చూడగలిగినట్లయితే 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదివితే 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని ప్రవచింతురు. వారు 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు. వారు మళ్ళీ ఎలా ఉన్నారట? 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదువుతాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు. జకర్యా గ్రంథము నన్ను లేపి నీకేం కనబడుతున్నది అనగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు 7 దీపములు దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి నా ఏలిన కూడా ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలిన కూడా నాకు తెలియదు అంటే. ఇక్కడ మనం చూస్తే జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తే జకర్యా కూడా దర్శనంలో ఏం చూస్తున్నాడట? జకర్యాకి దర్శనంలో ఏం కనిపిస్తుంది? 2 ఒలీవ చెట్లు 2 దీపస్తంభాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే స్క్రిప్చర్ ఉన్నాయి. మనం చదివినట్టు వచనంతో పోలిస్తే ఇప్పుడు చదివినట్టు వచనం ఒకసారి మళ్ళా చదవం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2 ఒలీవ చెట్లను 2 దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనా మీరు ఎలా ఉన్నారట? 2 దీపస్తంభములను 2 ఒలీవ చెట్లునై ఉన్నారు. జకర్యా గ్రంథంలో చూస్తున్నట్టే జకర్యా గ్రంథంలో జకర్యా వచ్చినటువంటి దర్శనం మనం చూస్తుంటే జకర్యా గ్రంథంలో ఎవరు కనిపిస్తున్నారు? జకర్యాకి 2 దీపస్తంభములు 2 ఒలీవ చెట్లు. జకర్యా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి దీపస్తంభములుగా ఉన్నవారు ఒలీవ చెట్లుగా ఉన్నవారు ఎవరంటే దేవదూత అడుగుతుంది అనమాట. సేమ్ మీకులాగే ఈ దేవదూతనే జకర్యా అడుగుతున్నాడు. జకర్యా వీళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడిగితే జకర్యా అంటున్నాడు, ఏమంటాడు? తెలుసా అని అడిగితే ఏం చెప్పాడు? తెలియదని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసా అంటే మీరు ఏం చెప్పాలి? తెలిస్తే తెలిసని చెప్పాలి, లేదంటే తెలియదని చెప్పాలి. జకర్యాని అడిగినట్టే తెలుసు తెలియదు అన్నాడా? నాకు తెలియదు అన్నాడా? నా ఏలిన కూడా నాకు తెలియదు ఖచ్చితంగా ఒప్పేస్తున్నాడు. నాకు తెలియదు అంటే వాడు చెప్తాడని. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఉన్న ఇద్దరు ఎవరో మీకు తెలుసా? తెలుసా తెలీదా? తెలియదు. సేమ్ జకర్యా అన్నాడు, వాళ్ళు ఎవరో నాకు తెలియదంటే జకర్యా సింపుల్గా ఏమన్నాడంటే, జకర్యానే పిచ్చాడు నీకు తెలియబడడం వాళ్ళు నీతో పాటు ఉన్నవారే. వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నాం? జెరుబ్బయలు యెహోషువ అన్నాడు అన్నమాట. జెరుబ్బయలు అనమాట వ్యక్తి ఏం చేశాడంటే బబులోను సంస్థానంలో ఉండి బబులోను సంస్థానంలో అన్య రాజు చేత పట్టబడినటువంటి జనాంగాన్ని అంతటిని కూడా విడిపించి మరలా తన స్వజనాంగాన్ని దేవుడి పరిచర్య వరకు మరలా తన దేశానికి పంపించడానికి ఒక పావుగా వాడుకున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి జెరుబ్బయలు. మనందరూ కూడా తెలుసు, మన పాట పాడినప్పుడు గుర్తొస్తాడు ఆ వ్యక్తి. ఏ పాట? శక్తి చేత కాదనను బలము చేత కాదనను నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తున్నానని పాట గుర్తుందో మర్చిపోయారు. పాట చరణం పాడు. శక్తి చేత కాదనను
మమ్ముతో నిధి కాదనేను శక్తి చేత కాదనేను మమ్ముతో నిధి కాదనేను నాయాత్మ ద్వారా నిధి చేతుడని యెహోవా సెలవిచ్చెను నాయాత్మ ద్వారా నిధి చేతుడని యెహోవా సెలవిచ్చెను లోక పర్వతమా సిరుబాబెలు నట్టగింపరు ఓ లోక పర్వతమా సిరుబాబెలు నట్టగింపరు ఎంత మాత్రము వాడవు నీవలేవు సర్వభూమిగా మారెదవు ఎంత మాత్రము వాడవు నీవలేవు సర్వభూమిగా మారెదవు శక్తి చేత కాదనేను మమ్ముతో నిధి కాదనేను అంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నేను సామాన్య వారి చేత, సామాన్యులైన వారి చేత అసామాన్య కార్యాలు జరిగిస్తాననేది గాడ్ యొక్క ప్లానింగ్. ఇక్కడ దేవుడు జక్కరేకి చూపిస్తున్నాడు దర్శనంలో ఇద్దరు ఒలివ స్తంభాలు ఉన్నవారు ఎవరంటే ఒలివ స్తంభములను దీపస్తంభములు అన్నారు. దీపస్తంభం అంటే దాని అర్థం ఏంటి? దీపస్తంభం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అది అనేక మందికి వెలిగించే రీతి ఉంటుంది. ఒక దీపస్తంభం ఒక చోట ఉన్నప్పుడు అది త్రోవ చూపించే రీతి ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో జకర్యాతో దేవుడు అన్నట్టు మాట ఏంటంటే, నీవు చూస్తున్న దర్శనంలో నుండి ఇద్దరు ఎవరంటే ఒకటి జెరుబ్బయలు, ఒకటి యెహోషువ. ఇక్కడ మనం చూస్తే జెరుబ్బయలు అన్య దేశంలో బబులోను యొక్క రాజు క్రింద దాస్యములను వారందరిని కూడా విడిపించి ఇంచుమించు 50,000 మంది ఇశ్రాయేలీయులను అక్కడ విడిపించి ఏం చేశాడంటే దేవుని పరిచయం వరకు మరలా అన్ని దేశంలో బందీలుగా ఉన్నటువంటి బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా మరలా ఏం చేశాడంటే దేవుని యొక్క సేవ పరిచయం నిమిత్తము యెరూషలేము దేశానికి మరలా వారందరూ కూడా నడిపించడానికి ఒక సాధనంగా వాడబడినవాడు. దీని యొక్క ఆత్మీయ స్క్రిప్చర్ నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీవు నేను ఎక్కడున్నా సరే దేవుని కొరకు ఎలా పనిచేయాలంటే, ఎలా పనిచేయాలట? ఎలా పనిచేయాలి? అది కూడా మీరే చెప్పండి అన్నట్టు వస్తున్నారు. ఎలా పనిచేయాలంటే దీపస్తంభాలుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జెరుబ్బయలు వలె యెహోషువ వలె మనం పనిచేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇద్దరు సాక్షుల యొక్క క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు వారిద్దరూ కూడా ఎలా ఉన్నారట? ఒలివ స్తంభాలుగాను దీపస్తంభాలుగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని స్క్రిప్చర్ని ఆధారం చేసుకుని కొంతమంది అనుకుంటారు ఒకవేళ వారు కానీ జెరుబ్బయలు లేదంటే యెహోషువ అని అనుకోవచ్చు. కానీ వాక్యాన్ని మనం సరిపోల్చుకోవాలి తప్ప వారే అనడానికి ఎటువంటి ఆధారాలు కూడా మనకి ఉండవు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైనా సరే న్యూ టెస్టమెంట్ మనం ఎప్పుడైనా సరే స్పిరిచువల్ రూపంలో ఆత్మీయంగా దాన్ని మనం పోల్చిన ఆత్మీయంగానే కొనసాగాలి తప్ప లోక సంబంధమైన శరీరాచరణలతో పోల్చిన వ్యక్తులతో పోల్చడానికి వ్యక్తులతో పోల్చిన ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎంత మాత్రం అవకాశమో ఉండదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు, వారు అవ్వచ్చు కావచ్చు, ఇప్పటి వరకు మీకు చూపించిన స్క్రిప్చర్ లో ఉన్నవారు అవ్వచ్చు కావచ్చు. దేవుని యొక్క కాన్సెప్ట్ అదే కదా. యాక్చువల్ గా అక్కడ మనం చూస్తే వారిద్దరూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం పరిశీలన చేసినప్పుడు వారు ఎలా ఉన్నారట? దీపస్తంభాల వలె ఉన్నారట. వారు ఎలా ఉన్నారట? ఒలివ చెట్ల వలె ఉన్నారట. ఒలివ చెట్టు గురించి లాస్ట్ వీక్ అనుకుంటా మనం విన్నాం. దానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా మనం చూసినప్పుడు ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. దీపం వెలగాలంటే ఆ దీపానికి ఏమి ఉండాలి? నూనె ఉండాలి. ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుందంటే ఒలివ చెట్టు నుంచి వస్తుంది. అర్థమైందా? దీపస్తంభం ఉండాలంటే ఏం కావాలి? ఒలివ నూనె ఉండాలి. ఆ ఒలివ నూనె రావాలంటే ఒలివ చెట్టు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అది ఫలించి అభివృద్ధి చెందే రీతిగా ఉండాలి ఒలివ చెట్టు. దీపస్తంభం కూడా ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుడు కనుక వెలిగించే దీపస్తంభం ఉండాలి. మీరు ఓల్డ్ టెస్టమెంట్ లో చదవండి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడలో నియమాలను కూడా మనం పరిశీలన చేసినప్పుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మోషే నా మందిరంలో ఎప్పుడు కూడా దీపస్తంభము నిత్యము వెలుగుచూ ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎలా ఉండాలంటాడు? నిత్యము వెలుగుచూ ఉండాలి. వెలుగుచూ ఉండాలంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉన్నటువంటి నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు వెలుగుమయమైన వ్యక్తిగా ఉండాలి తప్ప చీకటి కార్యాలు మనలో ఉండడానికి అంతమంది ఆస్కారము లేదు. నిన్ను చూసిన వారికి ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా వెలిగించే రీతిగా నువ్వు ఉండాలి. ఆ వెలిగించే రీతిగా నువ్వు ఉండాలంటే నీలో ఎప్పుడు ఏముండాలి? నూనె ఉండాలి. నూనె ఉండాలంటే
డబ్బాకి నాన్నకాయలు ఎడుగుమని కాదు. నూనె అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ అనుభవం ఎప్పుడు కూడా నడుస్తూ దేవునికి విశ్వాసంలో నడుస్తుంటాం. మనం దేవునికి విధమైన కార్యాలు చేయడం కాదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న నేను సొల్యూషన్ వస్తున్నాను, టైం కూడా లేదు కాబట్టి నేను కంక్లూజన్ ఇస్తాను. ఇప్పుడు మనం చూస్తే వీళ్ళకి ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మ సంబంధమైన వివేచనను మనం తీసుకుంటాం. ఐదర్ మోసే, లేదంటే హనోక, లేదంటే ఎలీషా, ఏలియా, ఇవన్నీ కూడా మనం ప్రక్కన పెడితే నీ కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు రాజ్యాన్ని సిద్ధపరచాడు, రాజ్యం వరకు మనము వెళ్ళాలి, దాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్క్రిప్చర్ లో మనం చూస్తే అయితే సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు వీళ్ళు మిగిలిన వారి వరకు పంపించడా, లేదంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా ప్రవచిస్తున్నారని చూస్తే సంఘం అప్పటి వరకు కూడా ఎత్తబడాల. సంఘం ఎత్తబడిన తర్వాత రావలేదు. సంఘం ఎత్తబడక ముందే మహాశ్రమల కాలంలో నువ్వు ఏం చేస్తానంటే అంత్యకాలంలో దేవుడు ఒక సాదృశ్య రూపంగా ప్రతి వారికి చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే మోసే వంటి ఆత్మ కలిగిన వారు ఉంటారో, ఎవరైతే మోసే వంటి ఏలియా వంటి ఆత్మ కలిగి ఉంటారో వారందరూ కూడా ఎలా ఉంటారంటే వీరికి వలె సూచక్రియలు మహత్కార్యాలు చేసే అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే కొన్ని ఆధిక్యాలు కొంతమందికి ఇవ్వబడ్డాయి. క్రొత్త నిబంధనలో మనం చూస్తే అన్ని ఆధిక్యాలు అందరికీ ఇవ్వబడ్డాయి. అది ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే పౌలు భక్తుడు తన యొక్క బోధలో యూదుల్ని కానీ ఇశ్రాయేలుని కానీ అందుకే ఒక ప్రక్కన తీసిపడేటట్టు పాడేస్తాడు తన బోధలో. ఇశ్రాయేల్ మనం చూస్తే 9వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు రోమిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయం వీరు ఇశ్రాయేలీలు, వాగ్దానాలన్నీ వీరు ఇశ్రాయేల్ సంబంధులు, అబ్రహాము సంతానమైన వారు, దత్తపుత్రత్వ అధికారం కలిగిన వారు. అయితే వాగ్దానాలన్నీ కూడా వీరు అని చెప్పేసి ఒక అధికారం ఉంటుంది. అయితే పౌలు భక్తుడు అంటాడు వీరు ఇశ్రాయేల్ అనేది మాత్రం చేత అందరూ కూడా అబ్రహాము సంతానము కాదు. ఎవరైతే బాహ్య సంబంధంగా క్రీస్తు యేసులోకి రక్షణ పొందాడో వాడే ఇశ్రాయేలీయుడు, వాడే నిజమైన యూదుడు. ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందాడో వాడే నిజమైన సున్నతి పొందినవాడు తప్ప బాహ్య సంబంధమైన సున్నతి కానాడదు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు భక్తుని రాళ్ళతో కొట్టడానికైనా స్టీఫెన్ రాళ్ళతో కొట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గా మాట్లాడలేదు. ఎలా మాట్లాడారంటే ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన విషయానికి వారు వర్ణించి మాట్లాడారు. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క అధ్యాయం నుంచి మనం పరిశీలన చేయవలసింది ఏంటంటే అంత్యకాలంలో యేసుక్రీస్తు వారు వచ్చే దినాల్లో ప్రతి వారికి కూడా దేవుడు అప్పుడు విపరీతమైన శక్తులు ఇస్తున్నాడు. ఏ శక్తులు ఇస్తున్నాడంటే అందుకే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అంత్యకాలంలో అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు ఎలా ప్రవచిస్తున్నారో ప్రతి వారికి కూడా దేవుడు ప్రవచించే వరాన్ని ఇస్తాడట. ప్రతి వారికి కూడా సూచన చేసే వరాన్ని ఇస్తాడట. అద్భుతాలు చేసే వరాన్ని ఇస్తాడట. ప్రతి వారు కూడా దేవుడి కొరకు ఎలా ఉండాలంటే ఒక ఏలియా వలె, ఒక మోసే వలె ఎలా ఉండాలంటే సూచక్రియలు, మహత్కార్యములు, ఘనమైన కార్యాలు చేసేవారు ఉండాలంటే. చూడండి ప్రజలు ఎప్పుడు కూడా ఎవరు తిడతారు? వాళ్ళు చంపడానికి కారణం ఏంటి? అక్కడ 2 సాక్షులు కూడా చంపేశారట. వాళ్ళు చనిపోయిన తర్వాత భూనివాసం అంతా కూడా ఏం చేస్తున్నారట? సంతోషిస్తున్నారట. దానికి కారణం ఏంటి? దానికి ఆ యొక్క రీజన్ మనం ఆలోచించినట్లయితే చూడండి అక్కడ మనం చూసినట్లయితే ఆ శవములు 7వ వచనం వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధంలో వచ్చి క్రూరముఖం వారితో యుద్ధం చేసి వారిని జయించి నువ్వు దేవుడి కొరకు నిలబడినప్పుడు, నువ్వు దేవుని యొక్క మాటల కొరకు నిలబడినప్పుడు, దేవుడి కొరకు ప్రవచనాత్మక సందేశాలు వేస్తున్నప్పుడు సాతానుడు ఏం చేస్తుంటుందంటే నీకు ఇప్పుడు ఏం చేస్తుంటది? యుద్ధం చేస్తాం. 1 వీక్ బ్యాక్ కూడా మనం చూసాం ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ ఆ యొక్క మరి కాన్వర్సేషన్ ఉన్నటువంటి ఒక యంగ్స్టర్ ఏం చేశారు? చంపేశారు. నువ్వు దేవుడి కొరకు ఎప్పుడైతే పని చేస్తావో సాతానుడు నీ మీద ఏం చేస్తుంటది? దాడి చేస్తుంటది. సాతానుడు ఎప్పుడు కూడా నేను ఎలాగ నాశనం చేయాలని చూస్తున్నాడు. దేవుడు పని చేస్తుంటే దేవుడి కొరకు నిలబడినప్పుడట అగాధంలో వచ్చి మహాక్రూరములు వచ్చి వారు యుద్ధం చేసుకోవాలని చంపేసింది. అంటే నీ దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని వాక్య సంబంధమైన విధానాలు ప్రజలకు బోధిస్తున్నప్పుడు సాతానుడు ఏం చేస్తుంటాడు అంటే నీ మీద ఒక యుద్ధాన్ని ప్రార్థన చేస్తుంటాడు. అందుకే చూడండి అక్కడ వారి ప్రభువు కూడా సిలువ వేయబడిన వారి ప్రజలకు వంశములకు ఆయా భాష మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములున్నర వారి సేవలు చూస్తూ సమాధిలో పెట్టనీయరు. ఈ ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉత్సహించు ఒకరికొకటి కట్నములు పుచ్చుకుంటారు. ఏం చేస్తున్నారంటే అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని తప్పుని ఖండిస్తే జనాలు
మెచ్చుకుంటారా తిడతారా? మెచ్చుకుంటారా తిడతారా చెప్పండి. అమ్మ నువ్వు చేసేది తప్పు, నీ మార్గం సరి చేసుకో, నీ క్రియలు సరి చేసుకో అని చెప్పమనుకోండి, ఏం చేస్తారు? ఇది ఎప్పుడు పోతాడరా బాబు అనుకుంటారు. దానికి వెళ్తాం ఖండించి బాధ చేస్తామని ఏమంటారు జనాలు? ఇక్కడ బాగా అంటారు, వాట్సాప్లో వెళ్ళిపోతుంటే మెసేజ్లు, ఇది నా కోసమే చెప్పాడు, నీ కోసం చెప్పకపోతే ఎవరి కోసం చెప్తాడు? ఎక్కడ ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు? అక్కడ మీరు ఎందుకు వచ్చాము? టైం పాస్ చేయడానికి. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, మనకు ఒక గోల్ ఉంది. అదేంటి? మనం అంటే చేస్తా ఎక్కడికి వెళ్ళాలని, మన క్రియలు సరిదిద్దుకోకుండా ఎంతకాలం భక్తి చేస్తా, భక్తి వల్ల నీకు వచ్చేది అంటే నాకు వచ్చేది అండి. అందుకంటున్నాం మనం ఎన్నాళ్ళు చేస్తామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడి కొరకు మనం ఎలా నిలబడమన్నది ఇంపార్టెంట్. దేవుడిని ఎక్స్పీరియన్స్ చూడవు, నువ్వు ఎన్ని సంవత్సరాల విశ్వాసం అనేది దేవుడు చూడటం, నీ ప్యూరిటీ దేవుడు చూస్తాడు, నీ పరిశుద్ధత దేవుడు చూస్తాడు, నీ పవిత్రత దేవుడు చూస్తాడు. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, ఇద్దరు సాక్షులు చచ్చిపోతున్నారట. అందరూ ఏం చేస్తున్నారట? గొడవ వదిలిపోయిందిరా బాబు. వీళ్ళు ఉన్నంతసేపు కూడా ఏం చేస్తున్నారు? దేవుడి కొరకు అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మన బ్రతుకులు మార్చుకోమని చెప్తున్నారు. గొడవ వదిలిపోయిందని ఏం చేస్తున్నారట? కానుకలు కట్నాలు వచ్చుకుని తిన్నవాడు తిన్నాడు, అటు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ మరలా మనం చూస్తే 11వ వచనం మనం చూస్తే, అయితే 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని అతని జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది కనుక వారు పాతములలోని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగులు భయం కలిగిన వారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? ఆత్మ వారిని తీసుకుని వెళ్ళి మళ్ళీ వారిని నిలబెట్టి నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఆత్మ వారిని తీసుకెళ్తుంటే వారిని చూసిన వారంతా ఏం చేస్తున్నాడా? భయం కలిగింది. అక్కడ మనం క్రింద ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, అప్పుడు ఇక్కడ ఎక్కరండి పరలోకమునకు గొప్ప స్వరము తమతో చెప్పిన వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమై వారు పోచుండగా వారు శత్రులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయిన. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోక దేవుని మహిమపరిచారు. దేవుని కొరకు నిలబడిన వారిని, దేవుని కొరకు పనిచేసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ మనుషులు నేను శ్రమపరచచ్చు, దేవుని కొరకు నిలబడినప్పుడు మనుషులు నీ వెనక చెడ్డగా మాట్లాడుకోవచ్చు. దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుని పని చేస్తున్నాడు, మనుషులు ఒక హేళన చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం నేను ఏం చేస్తాడో తెలుసా? నీ కోసం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు సిద్ధపరిచే దేవుడు అన్నాడు. అందుకే నీవు నేను కూడా దేవుడికి ఎలా ఉండాలని దేవుడు ఇద్దరు సాక్షుల ద్వారా తెలియజేస్తున్నాడంటే, ఒలివ స్తంభాల వలె, దీపస్తంభాల వలె వీరిద్దరు వలె ఏం చేయాలంట? దేవుని యొక్క నామాన్ని అనేక మందికి ప్రకటన చేసేవారుగా ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రకటన చేస్తున్నాడు, వారు నీ మాట వినకపోవచ్చు. నువ్వు ప్రకటన చేస్తున్నాడు, నీ మీద తిరుగుబాటు చేయొచ్చు. నువ్వు ప్రకటన చేస్తున్నాడు, నీకు ఎన్నో తిరస్కారమైన మాటలు కావచ్చు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్తుంటే ఎవరు శత్రువులు అవుతున్నారు? ఎవరు శత్రువులు అవుతున్నారు? తమ్ముడు చెప్పాడు, బయటలుగా శత్రువులు అవుతుంటా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్తే ఎవరు శత్రువులు అవుతారు? మీలో కొంతమంది తెలియకుండా శత్రువులు అయిపోతారు. మీరు మంచిగా కాదు, బయట కోసం చెప్తున్నాను. మనం చూస్తున్నాం కదా, కాంట్రవర్సీస్ అన్ని ఎవరు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నాయి కాంట్రవర్సీస్ అన్ని? బయట చేస్తున్నాడా? అందుకే పౌలు భక్తుడు అంటాడు 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను చాలా శ్రమలు అనుభవించాను, కానీ ఆ శ్రమలు అన్నిటికంటే మించింది ఏంటి తెలుసా? కపట సహోదరుల వలన ఆపదల్లోనూ అంటాడు. ఎవరట? కపట సహోదరులట. వీళ్ళు ఏం చేస్తారట? నీ పక్కన ఉంటారు, నీకు తెలియకుండా ఒత్తాడతారు అనమాట, నీతోనే ఉంటారు. కపట సహోదరుల వలన ఆపదల్లోను, సముద్రంలో ఆపదలోను, ఇవన్నీ శ్రమలు అనుభవించండి. కపట సహోదరులు అంటే నీతోనే ఉంటారు. కానీ చూసి అలా చెప్పాడా? ఎవరి కోసం చెప్పాడు? అది నా కోసం చెప్పాడు. సార్ పరలోకం కోసం, నీకు గుచ్చుకుంది కాబట్టి నీ కోసం చెప్పాడు. నీకు గుచ్చుకోకపోతే వాక్యం ఎలా అవుతుంది? అది దేవుడు వాక్యం ఇది ఎందుకు పోతుందంటే 2 నిమిషాలు వాడి గల కట్టకమని. మెడిసిన్ పూసేవాడు ఎలా అవుతాడు? డ్యామేజ్ ఉన్నప్పుడు డ్యామేజ్ తీసేసేవాడు డాక్టర్, కానీ డ్యామేజ్ మీద కట్టుకొట్టేవాడు డాక్టర్ వాడు. వాక్యం కూడా అటువంటిదే. నీ జీవితాన్ని సరి చేసేది వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రవచిస్తున్నట్ట. దీపస్తంభాలు కొన్ని దేవుని కొరకు రోషంతో నిలబడి ప్రవచిస్తున్నట్ట. ప్రజలకు బాధ వచ్చేసి ఏం చేస్తున్నారు? చచ్చిపోతే పోవాలనుకుంటున్నారట. చచ్చిపోతే ఏం చేస్తున్నారట? పండగ చేసుకున్నారట.
వారు పండగ చేసుకున్నారు, వారు వారి గతి చూసి ఆనందిస్తున్నారు, కానీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టదు. వారిని ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడికే తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ వాక్యం చెప్తుంది, రెండవ శ్రమ గతించండి, ఇదిగో మూడో శ్రమ త్వరగా వచ్చుతున్నది. ఏడవ దూత బోరబోతున్నప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం కొట్టను. ఆ శబ్దంలో ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగముల వరకు ఏలునంతగా దేవుని సింహాసనం ఎత్తారు. ఇదండి శ్రీనివాస్ గారు. ఇది సంఘం ఎత్తబడినప్పుడు కాదు, ఎత్తబడిన తర్వాత కాదు, ఎత్తబడ ముందు జరిగినటువంటి విషయం. సంఘం ఎత్తబడక ముందు భూమి మీద పరిచయం ఎలా ఉంటుందంటే, సంఘం ఎత్తబడక ముందు అక్కడ టైం ఉంది. రాజు సార్ డిస్ప్లే చేసి నేను జస్ట్ చూపిస్తాను, వీలుంటే నేను నెక్స్ట్ వీక్ నేను వివరిస్తాను ఆ టైం పీరియడ్ అంతా. అక్కడ 3.5 దినాలు అన్నారు. ఆ 3.5 దినాలు 300 మరణం ఉంది. దాన్ని చెప్పాలంటే టైం కాల్కులేషన్స్, టైం పీరియడ్ మళ్ళీ డానియల్ గ్రంథానికి వెళ్ళి వివరిస్తాను, కానీ అది అవ్వదు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాబోతున్న దినాలు ఎలా ఉంటుందంటే, క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడి దేవుని కొరకు పనిచేయాలనుకుంటాడో ప్రతి వారిని కూడా దేవుడు ఎలా వాడుకుంటాడట, ఒక ఏలియా వలె, ఒక మోషే వలె దేవుని కొరకు శ్రేష్ఠ పాత్రలుగా వాడుకుని దేవుని కొరకు ప్రకాశించే గొప్ప ఆధిక్యతను ఇస్తాడు. ఇదంతా కాల్కులేషన్ అన్నమాట. ఈ కాల్కులేషన్స్ అన్ని మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు వచ్చే పరిచయం, యేసుక్రీస్తు వారు వచ్చే రెండో రాకడలో వీళ్ళు ప్రవచించినటువంటి ప్రవచనానికి యేసుక్రీస్తు వారు వచ్చే ఆ యొక్క రాకడ సమయానికి ఉన్నటువంటి ఆ టైం సింబాలిక్స్ అని కూడా మనము చూడగలుగుతాం. దేవుని చిత్తం అయితే ఒకవేళ ఆత్మ ప్రేరేపణ ఉంటే నేను దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళిద్దరిని మీరు చూసినప్పుడు, వీళ్ళిద్దరి యొక్క స్క్రిప్చర్ మనం చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే. అదేంటంటే, దేవుడు వచ్చే రాకడ ముందు నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవుని కొరకు ఒక దీపస్తంభంగా, దేవుని కొరకు ఒక ప్రకాశించే ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. దేవుని కొరకు రోషం కలిగిన ఒక స్థితిలో నీవు ఉండాలి. అందుకే దేవుడు స్టార్టింగ్ లో అంటాడు, ఇదిగో 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు అంటాడు. 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు అంటే దీపస్తంభం దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. 7 సంఘాలను సూచించాడు. 7 సంఘాలు చూస్తే 7 సంఘాల దీపస్తంభాలు మనం చూసినప్పుడు 7 సంఘాల యొక్క దీపస్తంభాలు మనం పరిశీలన చేస్తే అందులో 2 శ్రేష్టమైన సంఘాలుగా దేవుడు వాటిని కొనియాడాడు. 2 సంఘాలు ఏంటి? పౌలు అంటాడు, మీ అందరికి బెత్తంతో రావాలని కోరుకోద్దా అంటాడు. ఏమంటాడు? నేను సాత్వికతో రావాలని కోరుకుంటున్నాను, లేదంటే బెత్తంతో రావాలని కోరుకుంటున్నాడు అంటాడు. పౌలు కూడా ఇలాగే శరీరం వచ్చి ఉంటుంది. 2 సంఘాలు దేవుడు కొనియాడాడు. 5 సంఘాలు ఉంటాయి, వాటిలో ఉన్న మెప్పులు చెప్తాడు, వాటిలో ఉన్న ఆధిక్యతలు చెప్తాడు, వాటిలో ఉన్న లోపాలను సరి చేస్తాడు. కానీ 2 సంఘాలు మాత్రం దేవుడు కొనియాడతాడు. 2 సంఘాలు కూడా ఏమంటాడు? దేవుడు శబాష్ అంటాడు అనమాట. వీళ్ళు ఏ రెండు లేదట, కానీ ఈ కొంచెం మాత్రం జాగ్రత్తగా పట్టుకుని అన్నాడు. ఆ 2 సంఘాలు ఎవరు? ప్రకటన చదివి చెప్తామని అంటారా? స్మరణ, ఫిలడెల్ఫియా. స్మరణ సంఘము, ఫిలడెల్ఫియా. ఈ 2 సంఘాలు 2 దీపస్తంభాలు ఉన్నాయి. అందుకే మనం స్పిరిచువల్ గా చూసుకుంటే 7 సంఘాల్లో 2 సంఘాలు ఎలాగైతే దీపస్తంభాలు ఉన్నాయో, 11వ అధ్యాయంలో 2 సాక్షులు కూడా ఎలా దీపస్తంభాలు ఉన్నారో, దేవుని కొరకు నిలబడే నీవు నేను కూడా ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలట? ఆరిపోయిన దీపస్తంభంగా కాదు, కానీ ప్రకాశించే దీపస్తంభాలుగా మనము ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఒక దీపస్తంభంగా నిలబడాలనే ఒక కోరిక, తపన నీకుంటే దేవుడు నిన్ను నన్ను ఎలా వాడుకుంటాడు తెలుసా? మోసే కాదు, మన చేత కూడా దేవుడు అద్భుతాలు చేయించగలడు. ఏలియాయే కాదు, మనం కూడా ఏం చేస్తామట? అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేస్తారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీరు నా నామం పేడ బయలుదేరి వెళ్తే తేళ్లను, పాములను కూడా అనగదొరుకుతారు. మీరు నా నామం పేడ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. నా నామం బట్టి మీరు ప్రార్థన చేస్తున్నాడు, అద్భుతాలు, సూచక్రియలు, ఘనమైన కార్యాలు నేను చేస్తాను. కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే, దేవుని కొరకు ఎలా నిలబడాలి? దీపస్తంభాలుగా. ఇక్కడ ఉన్నటువంటి సాక్షుల వల్లే దేవుని కొరకు రోషంతో మనం నిలబడినప్పుడు అక్కడ ఉన్న సమాజం అంతా నవ్వుతుంది, ధ్యానం చేస్తుంది, నీ మీద తిరుగుబాటు చేస్తుంది. మనం చూస్తాం కదా, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తుంటే రోజు ఏం చేస్తారు అంటే, సాధారణ ఆత్మ చేత చాలా మంది ఏం చేస్తారు? వాళ్ళని చంపేసి వాళ్ళ మనలో బయటకు కనపడకుండా చేస్తారు. ఏది చేసినా కానీ మనకి మాత్రం దేవుడు ఒక స్థిరమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తారు. దేవుని కొరకు ఒక ఉన్నతమైన సాక్షులుగా మనం జీవించాలి. యేసుక్రీస్తు రాబోతున్నటువంటి కడవర దినాల్లో ప్రతి వారు కూడా ఎలా ఉండాలంటే, దేవుని కొరకు సాక్షులుగా వాడబడే ఒక బాధ్యతను
కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అటువంటి ఆధిక్యతను కలిగి ఉంటామో దేవుడి కొరకు నిలబడి గొప్ప కార్యం చేసేవారుగా మనం ఉంటాం. అటువంటి కృపలో దేవుడు మనం నడిపించింది గాక, దేవుడు దీవించింది గాక. ఆమేన్.